ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక తెలివైన రాజు ఉండేవాడు. అతనికి ఒక జ్ఞానవంతుడు మరియు నమ్మకమైన మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి ఎప్పుడూ రాజుకి సహాయం చేసేవాడు. ఒకరోజు రాజు చేతికి చిన్న గాయం అయింది. రాజు కోపంతో ఎంత దురదృష్టం నాది అని అన్నాడు. అది విన్న మంత్రి చిరునవ్వుతో, మహారాజా, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని చెప్పాడు. రాజుగారు కోపంగా, గాయం అవడం కూడా మంచిదేనా అని అంటూ మంత్రిని జైలుకు వెయ్యమని ఆదేశించాడు. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత రాజు వేటకు వెళ్ళాడు. అడవిలో కొంతమంది ఆదివాసులు రాజును పట్టుకున్నారు. వారు అన్నారు, ఇతనిని మా దేవుడికి బలి ఇస్తాం అంటూ వారు రాజును బలికి సిద్ధం చేస్తున్నప్పుడు ఆయన చేతిపై గాయం ఉందని గమనించారు. అప్పుడు వారు, మా దేవుడికి గాయమున్న వ్యక్తిని బలిగా ఇవ్వలేము అని చెప్పి రాజును విడిచిపెట్టారు. రాజుకు అప్పుడు అర్థమైంది, మంత్రి చెప్పింది నిజం. అతనికి గాయం లేకపోయి ఉంటే తాను చనిపోయేవాడు అని. రాజుగారు వెంటనే తన మహల్లకు తిరిగి వచ్చి మంత్రిని జైలు నుండి పిలిపించాడు. నువ్వు నిజమే అన్నావు, ఈ గాయం నా ప్రాణం కాపాడింది అని అన్నాడు. కానీ చెప్పు, నిన్ను జైల్లో వేయడం ఎలా మంచిదైంది అని అడిగాడు. మంత్రి చిరునవ్వుతో, మహారాజా, మీరు నన్ను జైల్లో వేయకపోయి ఉంటే నేను కూడా మీతో వేటకు వచ్చేవాడిని. అప్పుడు వారు నన్ను బలిగా ఇచ్చేవారు అని చెప్పాడు. ఆ మాట విన్న రాజుగారు నవ్వి, నిజమే మంత్రి, నువ్వు సరైన వాడివి. ఏది జరిగినా మంచికే జరుగుతుంది అని అన్నాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, జీవితంలో ఏదైనా జరిగినా దానికి మంచి కారణం ఉంటుంది. అందువల్ల ప్రతి పరిస్థితిలో సానుకూలంగా ఉండాలి. ఇంతటితో ఈ కథ ముగిసింది. నేను మీ శ్రీనివాస్ గంగాడి.